సార్ నమస్కారం అండి. నమస్కారం. టీడీపీ పార్టీ మహానాడు కడపలో పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? మహానాడు సక్సెస్ అయిందని అంటున్నారు టీడీపీ వాళ్ళు, మీకు ఎలా అనిపించింది? టీడీపీ వాళ్ళు మహానాడు సక్సెస్ అయింది అంటున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో ఫెయిల్ అయింది అంటున్నారు. మామూలు జనం ఏమనుకుంటారంటే అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, యావరేజ్ అని మామూలు పబ్లిక్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క మహానాడు అనేటువంటిది పెట్టిన ప్లేసే సగం మందికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు జగన్ గారు డీసెంట్రలైజేషన్ అనే పేరుతోటి 3 రాజధానులు అనే పేరుతోటి ఈ యొక్క అమరావతి, కర్నూలు, అటు సైడ్ విశాఖపట్నం 3 చోట్ల చేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మళ్ళీ అమరావతి రాజధాని ప్రకటించారు. మళ్ళీ అక్కడ ఉన్న మాగాణి భూములన్నింటిలో కూడా మళ్ళీ నిర్మాణాలు ప్రారంభిస్తాం ప్రకటించారు. మరి మహానాడుని ఎందుకు అమరావతిలో పెట్టలేకపోయారు? అంటే కడపలోనే ఈ మహానాడు మీటింగ్ పెట్టడానికి కారణం ఏమిటిది? అదే అక్కడే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్. ఫస్ట్ అమరావతిలో ఎందుకు పెట్టలేకపోయారు అనేటువంటిది వాళ్ళ ఆలోచన. అంటే జగన్ సొంత గడ్డలో మా దమ్మేంటో చూపించడానికి పెట్టామని అంటున్నారు చాలా మంది టీడీపీ అనుకున్నారు. కానీ వాస్తవానికి ఈ యొక్క రాయలసీమ అనేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అందులో కూడా ఈ యొక్క కడప అనేటువంటిది జగన్ గారికి అత్యంత బలమైనటువంటి స్థానం. వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూ కూడా జెండాలు కట్టి పసుపు చేశారు. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు పీకేయడం జరిగింది. అక్కడ వాళ్ళు కట్టిన ఫ్లెక్సీలను పీకేయడం జరిగింది. కానీ మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ కట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి నిజంగా ఆ ప్రాంతంలో బలం ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క బొమ్మ చుట్టూ చుట్టాల్సిన అవసరమే ఉంది. అక్కడ చాతైతే ఎన్టీఆర్ బొమ్మని వాళ్ళు ప్రతిష్ఠ చేయాలి. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసి దాని చుట్టూ పసుపు ఈ యొక్క జెండాలు పాతినట్టయితే నిజంగా ఈ యొక్క కడపలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది అని కూడా ప్రజలు భావించేవాళ్ళు. అలా చేయలేకపోయారు. కనీసం ఒక విగ్రహం కూడా మహానాడు సందర్భంగా కడపలో తెలుగుదేశం పార్టీ స్థాపించలేదంటే దాన్ని బట్టి మనం అనుకోవచ్చు. అంటే మీరు గతం ఈ 1 yearలో ఏం చేశారో చెప్పాలి, అక్కడ మీరు ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఓన్లీ వైసీపీని టార్గెట్ చేసి తిట్టడానికి ఈ కూటమి మీటింగ్ పెట్టినట్టు ఉందని అంటున్నారు చాలా మంది, మీకు ఎలా అనిపించింది? వాస్తవానికి మహానాడు అనేది ఒక పేరుతో జరుగుతుంది, కానీ మహానాడు జరిగేదానికి కారణం ఏంటంటే పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం. సో అది తప్పనిసరిగా జరగాలి. అవును. కాబట్టి అక్కడ పెట్టేసేసి యొక్క మీటింగ్లన్నీ పెట్టేసి మంచి భోజనాలు పెట్టి ఇక గుంపులో పోయింది అన్నట్టుగా సైలెంట్గా కూడా అధ్యక్షుడిగా నిరంకుశత్వంతో చంద్రబాబు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది, వాళ్ళ పార్టీ నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ గమనించినట్లయితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రామిసులు చేశారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేదు అనేది వాస్తవం. ఈ విషయంలో ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమలు చేద్దామంటే అక్కడ ఖజానాలో తగినటువంటి నిధులు లేవు. ఆల్రెడీ కొన్ని లక్షల కోట్ల అప్పులోకి ఆంధ్రప్రదేశ్ తోసివేయబడింది. ఈ యొక్క పథకాల అమలు చేయడానికి తగినటువంటి నిధులు కూడా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఊహించినట్టుగా తగిన నిధులు లేకపోవడం వల్ల ఈ పథకాలు అమలు జరగట్లేదు. సో ఇక కేవలం కూడా ఈ యొక్క పథకాల గురించి మాట్లాడకుండా ఈ యొక్క ఓన్లీ ప్రతిపక్షాన్ని విమర్శించడంతో సరిపడిపోయింది. అది ఓన్లీ వెళ్ళి కాస్త కాలక్షేపం చేసి భోజనాలు చేసి రావడానికి మాత్రమే పరిమితం అయినట్టుగా కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే అక్కడ వైసీపీ నాయకులు అనేది ఏంటంటే కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారికి 5.5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీకి వచ్చిన జనాలు కూడా ఈ మీటింగ్కి రాలేదు, ఎలా సక్సెస్ అయ్యిందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? జనాలు బాగానే వచ్చారంటారా? ఎంతమంది వచ్చి ఉంటారు అంటారు? జనాలంటే మామూలుగా మహానాడు అంటే వీళ్ళని తీసుకొస్తారు. జనాల సమీకరణ అనేది ఎలా కూడా ఉంటుంది. బయట నుంచి కూడా అనేక వాహనాల ద్వారా అనేక వీళ్ళ మహిళలందరూ తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి అక్కడ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏఐ ద్వారా కూడా ఎన్టీఆర్ యొక్క స్పీచ్ని పెట్టినట్టే ఒక ప్రజలను కూడా ఏఐ ద్వారా కూడా సృష్టించి మీడియాలోకి వదిలేటువంటి అవకాశం కూడా ఉంది ఈ మధ్యలో. సో ఇక్కడ గమనించడం ఏంటంటే ఈ యొక్క బాలకృష్ణ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ మహానాడుకి రాకపోవడం అనేది ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిగా మహానాడుకి ఉంది. ఈ యొక్క బాలకృష్ణ గారు కనుక ఆ యొక్క మహానాడుకి వచ్చి మాట్లాడినట్టయితే ఇంకా ఎక్కువ సక్సెస్ అయ్యేది. కానీ బాలకృష్ణ గారు రాలేదు. వాళ్ళ కుటుంబాల్లో ఈ మధ్య జరిగినటువంటి వివిధ సంఘటనల మధ్య వాళ్ళ మధ్య అంతర్యుద్ధం అనేది జరుగుతున్నది. జూనియర్ ఎన్టీఆర్ని కూడా వాళ్ళు తీవ్రంగా విమర్శించడం జరుగుతున్నది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ రాజకీయాలకి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోవడం వల్ల కూడా
ఈ యొక్క సభ సక్సెస్ అంతా అంటే మీటింగ్లో బ్యానర్ పైన బాలకృష్ణ గారి ఫోటో కూడా లేదని చాలా మంది అంటున్నారు. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే చేయడం జరిగింది. కానీ తన తర్వాత ఈ యొక్క లోకేష్ గారు అనేటువంటి విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రకటించలేని పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఈ యొక్క బాలకృష్ణ గారు కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉండే రాలేదు. వాళ్ళు చెప్పేటువంటి ఏంటంటే అబ్రాడ్లో షూటింగ్లో ఉన్నారు, అందుకని రాలేదు బాలకృష్ణ గారు అని చెప్తున్నారు. కానీ నిజంగా అటువంటి పరిస్థితి వాస్తవం కాదు. ఎందుకంటే బాలకృష్ణ అనేటువంటి ఆయన ఒక పెద్ద స్టార్. ఆయన తలుచుకుంటే సభకు వచ్చేసి ఒక గంట సేపు ఉండి వెళ్ళడానికి ఆయన ఖచ్చితంగా, అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ గారి జయంతికి వచ్చి ఉండాల్సింది. వచ్చి ఒక గంట సేపు అయినా ఉండి మళ్ళీ ఎట్లా ఫ్లైట్లో వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళొచ్చు. పోనీ నిజంగా అంత కోరని పరిస్థితుల్లో కనుకుంటే ఒక వీడియో ఆయన రిలీజ్ చేయాలి. ఒక వీడియో రిలీజ్ చేసి తన సందేశం కూడా చెప్పాలి. కానీ ఆ సందేశం కూడా ఎటువంటిది రాలేదు బాలకృష్ణ గారి గురించి. జూనియర్ ఎన్టీఆర్ గారి కూడా సందేశం కూడా ఎటువంటిది రాలేదు. కనీసం కళ్యాణ్ రామ్ గారు వస్తారనుకుంటే ఆయన కూడా రాలేదు. ఈ విధంగా నందమూరి వాళ్ళ స్టార్ హీరోలు అందరూ కూడా రాకపోవటము నిజంగా కూడా మహానాడికి ఒక లోపం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్గా ఈ మహానాడు మీటింగ్ అనేది సక్సెస్ అయిందంటారా లేదంటే అటర్ ఫ్లాప్ అయిందంటారా? ఇది సక్సెస్ అని మటుకు చెప్పలేము. ఒక రకంగా చూస్తే అది యావరేజ్గానే ఉంది. పూర్తి స్థాయిలో ఫ్లాప్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది జనం వచ్చారు కాబట్టి ఇది మధ్య స్థాయిగా కూడా జరిగినట్టు కూడా భావిస్తుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.